రేవంత్ రెడ్డి గారు ఒక వివాహ శుభకార్యానికి పోయి వస్తూ ఒక దగ్గర ప్రభుత్వ స్థలం మొత్తం చెత్తతోని నింపి పడేసారు. లాస్ట్గా ఎందుకంటే కబ్జాకు గురవుతుందేమన్న ఆలోచనతో ఏం చేసినంటే దాన్ని పార్కుగా చేసేయండి అని చెప్పేసి అధికారులను ఆదేశించిండు. పార్కు పనులు చేస్తున్నారు. వాళ్ళు చేస్తుంటే అక్కడ ఆగి వాళ్ళతోని కూలీలతో అమ్మ ఎట్లున్నారు బాగున్నారా అంతా అని చెప్పేసి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడట. అంటే గతంలో ముఖ్యమంత్రి ఎక్కడన్నా రోడ్డు తిరిగి ఎవరికైనా చేయి కలిపిండా? ఆలోచన చేయరు. ఎందుకు మీరు విమర్శిస్తారు అంటే ఏ లెక్కన విమర్శిస్తారు మీరు? ఎవరిని కూడా ఎక్కడన్నా సారు అని పిలిపించుకుంటాడా రేవంత్ రెడ్డి? సార్ అనాలని, నన్ను ఇట్లా అనాలని. గెలిచిన కొత్తలని ఎక్కడికో పోతుంటే ఒక అమ్మాయి అన్న రేవంత్ అన్న అని పిలిచింది. పిలువంగానే వెనక తిరిగి వచ్చేసి దగ్గరికి వచ్చి ఏం సమస్య అని తెలుసుకొని ఆమె దగ్గర ఒక లెటర్ తీసుకొని పోయాడు. దాదాపు మిగతా వాళ్ళని ఆఫీసర్లను అందరూ సార్ సార్ అంటారు. ఆఫీసర్లు పోయి ముఖ్యమంత్రిని ఏంది సార్ సార్ అని పిలుస్తారు. ఈ జనాలు అందరూ ఏం చేస్తారు? రేవంత్ అన్న అంటారు. అంటే ఇజ్జుడు రేవంత్ రెడ్డి